ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 21 వరకు మనం మార్చిలో చదువుకుంటాం. 17 నుండి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసులో ఉంచుచున్నారు. సమస్తమును తనకు లోపర్చుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుని సాయగలిగి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందులో ప్రేమించి మమ్మల్ని పాపము నుంచి, లోకం నుంచి తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి దీనుడుగా తగ్గించుకుని తండ్రి, మా కొరకు మేము పాపలు ఉన్నప్పుడే మా కొరకు సిలువకు అప్పగించబడి ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు కృప ద్వారా మమ్మల్ని ఇంతవరకు సజీవులోకిలో ఉంచి ఈ యొక్క ప్రభుదినాన్ని స్మరణ ప్రార్థన మందిరంలో ప్రభుదినంలో మేము కలుసుకోవడానికి, నీ వాక్య వెలుగులో ఒకసారి జ్ఞాపం చేసుకుని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధనికైన సమని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా ఇంతవరకు మహింపరచడానికి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. రాగని ప్రియుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన వారికి ఒకసారి నడిపించమని మీ దాసుడు రాజన్న గారిని బట్టి నీకు వందనాలు. చాలా కాలం తర్వాత తిరిగి కలుసుకోవడానికి, ఈ సంఘంతో ఉన్నటువంటి బంధాన్ని తిరిగి మరొకసారి కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నిలబడదాల్సిన మరుగు చేసుకోమని, మరి అనుసంధానమైన సంఘాల్లో ఎబ్రహం సంఘాలు జరుగుతున్న ప్రతి పరిచయం జ్ఞానం చేసుకుని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని దీవించమని మరుగు చెప్పమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. సరే, మనం ఆరాధనలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం గమనించుదాం. ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో మనం చదువుకున్న భాగాన్ని బట్టి అపోస్తలుడు పౌలు దైవజనుడు ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ కొన్ని విషయాలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖ్యంగా మొదటి అధ్యాయంలో 21వ వచనం, నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే. 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 3వ అధ్యాయం వచ్చేసరికి 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. 4వ అధ్యాయం వచ్చేసరికి 13వ వచనంలో, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ఈ విషయాలు ఫిలిప్పీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు దైవజనుడు పౌలు అపోస్తలుడు. అయితే ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. దీంట్లో అన్ని చూడము, కానీ కొన్ని విషయాలు మనం ఆరాధనలోనికి మనం జ్ఞాపం చేసుకోవటానికి మనం చదువుకుందాం. చదవండి 17వ వచనం, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని నేను మీకు మాదిరిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. సరిపోతాం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. పౌలు గారు ఏమన్నా నన్ను పోలి నడుచుకునుడి. నిజంగా ఆ వచనం జ్ఞాపం చేస్తున్నప్పుడు కొంచెం నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి, నన్ను పోలి మీరు నడుచుకునుడి. నేను ఎలా నడుచుకుంటున్నానో, ఎలా జీవిస్తున్నానో, ఎలా కొనసాగుతున్నానో, ఎలా సేవ చేస్తున్నానో, ఎలా దేవుని ఆరాధిస్తున్నానో నన్ను పోలి మీరు నడుచుకునుడి. అయితే 2వ భాగాన్ని అక్కడ ఏమంటాడంటే, మాదిరి అయిన ప్రకారము మేము మీకు మాదిరి. అక్కడేమో నన్ను అన్నాడు, కింద మేమంటే కొంతమంది అక్కడున్న మన పితరులు, పక్షిగా లాంటి వారు, బిల్లి గ్రహం వాడు అనేక మంది నడుచుకుంటూ వెళ్ళినారు. ఇక్కడ ఏమంటాడంటే, మేము మీకు మాదిరిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఇప్పుడు ఏంటంటే మనకి నడుచుకుని వారిని గురిపెట్టి చూడాలి. మనం
మనం నడుచుకునే వాళ్ళు గురిపెట్టాం, మనం నచ్చిన వాళ్ళు గురిపెడతాం. మన దోస్తులు వేరు, మన ఫ్రెండ్స్ వేరు, మన బంధువులు వేరు. ఎవరైతే దేవుని కొరకు నడుచుకుంటున్నారో వాళ్ళని గురిపెట్టి మనము ఎక్కువగా మన చేయండి. మా పాత దినాల్లో అలా ఉండేది ఎక్కువగా. అన్నగారు బాగా తెలుసు, ఎబ్రోన్లో ఉన్నప్పుడు కూడా. ఇక్కడ ఆ విషయాన్ని సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు. అయితే ఎందుకు ఇంత నన్ను పోలి నడుచుకుని చెప్పగలుగుతున్నాడంటే, చదవండి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఏం చెప్తున్నానంటే, నేను ముందు క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నన్ను పోలి నడుచుకోమని ఎందుకంటానంటే, నేను ముందు ఏం చేశాను? క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఆ విషయాన్ని యొక్క ఫిలిప్పీ సంఘానికి దయచేసి గుర్తు చేస్తున్నాను. మనం ఆరాధించే వారము ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? ఆరాధిస్తున్నాం, బాగానే ఉంది. ప్రార్థిస్తున్నాం, బాగానే ఉంది. మందిరానికి వస్తున్నా, బాగానే ఉంది. ఎవరి పోలి నడుచుకుంటున్నాం? మన ఆరాధన చాలా పవిత్రంగా ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం ఆరాధించేవారు. తండ్రి అట్టి వారిని కోరుచున్నాడు. ఎందుకని? నేను ఆత్మ కలుగుతా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో. తర్వాత 18వ చదవండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎంత భారం ఉందండి ఆయనకి, ఎంత భారం ఉంది. మనం ఏమన్నా ఎవరికైనా చెబుతాడు ఏడుస్తూ చెప్తామా? ప్రభు గురించి బాధలు చెప్పుకుంటాము కదా, మనకి కష్టాలు చెప్పుకుంటాం. నేను కూడా ఏడుస్తున్న కష్టాలు చెప్పుకుంటా. అంటే ప్రభువు గురించి ఎంతగా భారంతో చెప్పుకుంటున్నాం, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మనకి. ఏడ్చుచు దైవజనుడు సామాన్యుడేం కాదైనా, ధర్మశాస్త్ర అధ్యయనం చేసినవాడు, 14 పత్రికలు రాసినవాడు, రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించినవాడు, క్రీస్తు సేవా ధర్మాన్ని మొదటి సువార్త దండయాత్ర, 2వ సువార్త దండయాత్ర, 3వ సువార్త దండయాత్రలో అనేక మంది శిష్యులుగా చేర్చుకుని అనేక సంఘాలకు వెళ్ళి గొప్ప బాధ్యతను తన భుజం మీద వేసుకుని ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు ఉన్నాడో, ఎప్పుడు అన్నీ వదులుకుని ఏడ్చుచూ చెప్పుచున్నాడు. మన వాక్యము అంత విలువైంది ప్రియమైన వాళ్ళ. దీని వెనక ఉన్నటువంటి శ్రమలు ఎన్నెన్నో కావు. ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసాం మనం. అయితే అంటాడు ఏడ్చుచూ చెప్పుచున్నాడు. అయితే ఒక విషయాన్ని సంఘాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎలా నడుచుకోవాలి? మనం మిత్రులుగా నడుచుకోవాలి, శత్రువుగా నడుచుకుంటారు. అంటే మనం చెప్పుకునేది ఒకటి, చేసేది మరొకటి. ఇప్పుడు చాలామందికి ఈ దినాల్లో మేము క్రైస్తవులమండి చెప్పుకోవడం చాలా ఇష్టం. నా వాటి వాళ్ళకి మీ సేవకులమండి, లేకపోతే సేవ చేస్తామండి, వాక్య పరిచయం చెప్పుకోవడం ఇష్టమే. అలాగే ఎబ్రోలు సహవాసం అండి అని చెప్పుకోవడం ఇష్టమే. ఖచ్చితంగా చెప్పుకుంటాం కదా, చెప్పుకోవడం ఇష్టమే. కానీ మరి ఎలా నడుచుకుంటున్నాం? అది కదా, అది మనం చూసుకోవాలి. ఆరాధన క్రమంలో గత వారంలో ఎలా నడుచుకున్నాం? ఇక్కడ ఏమంటాడంటే, అనేకులు, అందరూ కాదు, అనేకులు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. అసలు క్రైస్తవ సమాజంలో 3 ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. 3 ల్యాండ్ మార్క్స్ అంటే చూడగానే ఐడెంటిఫై చేసేది. మొట్టమొదటి ఏంటి అమ్మా చెప్పారు ఎవరు? వెరీ గుడ్. మొట్టమొదటి ల్యాండ్ మార్క్ ఎక్కడ? ఎంత దూరం నుంచి, ఎన్ని కిలోమీటర్ చూసి సిలువ కనిపిస్తుంది ఏమనుకుంటాం? క్రిస్టియన్స్ ఏదో చర్చ్ ఏదో సంథింగ్ అనుకుంటాం. రెండో ల్యాండ్ మార్క్ ఏంటంటే చర్చ్, ఒక మందిరం. సిలువ అనేది కొంతమంది మెల్ల కూడా తగ్గించుకుంటారు, కొన్ని మందిరాల్లో పెట్టుకుంటారు కొన్ని చోట్ల. అయితే రెండోది ల్యాండ్ మార్క్ ఏంటంటే చర్చ్. ఎలాగైనా చర్చ్ కనిపించింది, చర్చ్ ఇది అనేది ఒక ల్యాండ్ మార్క్. రెండవది
మూడో ల్యాండ్ మార్క్ ఏంటి? వెరీ గుడ్. వాక్యం. వాక్యం ఎక్కడన్నా మనకు కనపడగల ఫస్ట్ మనకి ఇది బైబిల్ వాక్యము. ఈ మూడు ఖచ్చితంగా మనం ఇంకా మిగతా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అయితే ఇందులో మొట్టమొదటిది సిలువ. అయితే సర్వసాధారణంగా సిలువను చూడగానే ఎవరైనా సరే, మీరైనా నేనైనా, ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఏంటి చెప్పండి? అది క్రీస్తు సిలువ గుర్తొస్తుంది. అంటే యేసు ప్రభు వారు ఈ సిలువ మీద ఫస్ట్ వచ్చేది మనకు అదే కదా, అవునా కదా? మీ అందరికి అదే వచ్చింది, నాకు కూడా అదే వచ్చింది. అయితే నేను అంటాను, ఉదయకాల సమయంలో ఫస్ట్ గుర్తొచ్చేది అది కాదు, మన పాపాలు. ప్రభువు చేయి చూడగానే మన పాప, సిలువ చూడగానే మన పాప. ప్రభువా, ఈ సిలువ చూసినప్పుడు నా పాపాలు నాకు డిఫరెన్స్ తీసుకోం. కానీ సిలువ మీద దొంగ, లూకాసు సువార్త 23-24 ఉంటుంది. సిలువ మీద దొంగ, ఒక సిలువ మీద దొంగ ఏమంటాడు? శత్రువు మాట్లాడతాడు. ఒక సిలువ మీద దొంగ ఏమంటాడు? అతను నీ సిలువ మీద ఉన్నాను, నేను చనిపోతాను అనేది ఆలోచించట్లే. యేసుప్రభు సిలువ మీద చూసినప్పుడు ఏమాల్సినంటే, నేను చేసిన దానికి అన్నిటికీ సరైన శిక్ష అనుభవిస్తున్నాం మనం. ఈయన ఏ తప్పుదమ్మ చేయలేదు, అది మనకు గుర్తు రావాలి. సిలువ చూడగానే, ఈ సిలువ చూడగానే యేసుప్రభు ఏ తప్పుదమ్ము చేయలేదు. ఈ సిలువ మీద యేసుప్రభు ఉన్నాడంటే దాని కారణము నేనే, మనమే. సిలువను చూసినప్పుడల్లా గుర్తు చేసుకోవాలి. అది ఎక్కడో పెట్టుకోవటం కాదు, ఇంట్లో పెట్టుకోవటం కాదు, మందిరంలో పెట్టుకోవటం కాదు. అందుకే చూడండి, మత్తయి సువార్త 11:28 29 జనులారా, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాడి అంటే సిలువ అనుకోండి. సిలువను ఎత్తుకొని, అది ఎలా ఉంటుందంట? బరువుగా ఉంటుంది, తర్వాత సులువుగా ఉంటుంది. అది దాంట్లో ఉంది. మనం అంటే సులువును చూడము, బరువుని చూస్తాం. ఇంత బరువు, ఇంత మొయ్యలేనిపోతున్నా నేను కదా, భారాలు చూస్తాం మనం. ఇప్పుడు ఫ్యాన్ లేదనుకోండి, ఉడకబెడుతుంది, ఫ్యాన్ లేదు, ఫ్యాన్ లేదు, ఉబ్బరిస్తుంది అంటాం. ఫ్యాన్ వచ్చింది అనుకోండి, మర్చిపోతాం. సిలువను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను మోసుకొని ఆ గొల్గోతా కొండ మీదకి, ఆ కపాల అనబడే స్థలానికి ఎంతో భరిస్తూ సహిస్తూ ఆయన మన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచారు. దానికి మనం దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుని మనం నడుచుకోవాలి, లేక వ్యతిరేకంగా నడుచుకోవాలా? ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు పౌలు, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఒకసారి నేను కూడా పొరపాటున నడిచానేమో. ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఆరాధనకు వెళ్ళక ముందు జ్ఞాపకం చేసుకో. అది సరి చేసుకుంటే మన ఆరాధన దేవుడు తప్పకుండా. ఆరాధన చేసేటప్పుడు ఒక 3 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే అని కాదు, ఏ మీటింగ్ లేని ఎక్కడున్నా కూడా దేవుని ఆరాధించడానికి మూడు విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒకటేంటంటే, దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిని చూసినప్పుడు, పంచభూతాలు చూసినప్పుడు, గాలి, నీరు, సూర్యుడు, భూమి, ఆకాశం చూసినప్పుడు సృష్టిని దేవుడిని గుర్తు చేసుకోవాలి. ఇతరులు ఏమన్నారంటే, మేము దుమ్మి ధూళి వంటి వాళ్ళం అన్నారు. ఒకసారి అది చంద్రమండలం విషయాలు విన్నప్పుడు ఒక భయం వేస్తుంది కదా, ఎట్లా స్పేస్లో కదా, 380,000 కిలోమీటర్లు అంట భూమి నుంచి చంద్రమండలం.
ఎంత విచిత్రమైన సృష్టి అయింది, అది జ్ఞాపకం చేసుకో. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి, ఆరాధన చేస్తాం. ప్రభు నా పాపాల కొరకు చనిపోయి. అతి ముఖ్యమైనది మూడో విషయం ఏంటి తెలిసిన, అంటే మూడు ముఖ్యమైనవే. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను, నీ సన్నిధికి రాగలిగాను, నీ సన్నిధిలో కూర్చోగలిగాను, నీ సన్నిధిలో నీ వాక్యం వినగలుగుతున్నాను, నేను ఆరాధించగలుగుతున్నాను. ఎంతకంటే ఏం భాగ్యం కావాలి? ఈ మూడు విషయాలు ఆరాధన చేసే ముందు ఖచ్చితంగా మనం ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోకుండా అనేక మంది శత్రువుగా ఆ ఫిలిప్పీ సంఘానికి దైవజనులు గుర్తు చేస్తున్నారు. ఇంకో విషయం చూద్దాం. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ చదవండి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే చేత రక్షించబడుదుము. శత్రువులమై ఉండగా, ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం. అసలు ఇది పాపం అనే సంగతి కూడా తెలియకుండా మనం జీవిస్తూ వచ్చాం. ఆజ్ఞాతికరమైన పాపం, పాపంలో చేత మరణం. పాపము చేతను అపరాధం చేతను చచ్చిన వేరుండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు ఆయన. అది మన మొదట స్టేజీ. శత్రువుగా ఉన్నప్పుడు. కాబట్టి మనము సిలువుకి శత్రువుగా ఉన్నామా, ఎలాగ ఉంటున్నాము? సిలువను చూడగానే, సిలువు గుర్తు రాగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపాల కొరకే, అది గుర్తు చేసుకోవాలి, ఆరాధన చేశాను. తర్వాత వచ్చిన చదవమ్మా. నాశనమే వారంతము, వారు కడిపే దేవుడు మరి మూడు విషయాలు గుర్తు చేస్తున్నాడు దైవజనుడు సంఘానికి. నాశనమే వారంతము, కడిపే వారి దేవుడు, సిగ్గుపడవలసిన విషయంలో ఏం చేస్తారంట? ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి కదా. సిగ్గుపడవలసిన విషయంలో, అరే ఇలా ఎందుకు చేశాను నేను, అయ్యో ఇలా చేయకూడదు కదా, దేవుడికి ఇష్టం ఉండదు కదా, వాక్యానికి విరుద్ధం కదా, పొరపాటు చేయొచ్చు మనం బలహీనను బట్టి. అయితే దాన్ని ఏం చేయాలంటే మనం సిగ్గుపడాలి అక్కడ చేసినందుకు. అరే ఆ సహోదరుడితో ఇలా మాట్లాడానే, ఆ అన్నతో ఇలాగ అన్నానే, ఏమనుకున్నాడు, అయ్యో. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఆలోచించుకోవాలి. మనం దానికి ఏం చేస్తున్నామంటే సిగ్గుపడే విషయంలో ఏం చేస్తున్నాం మనం? భలే అన్నా నేను అసలు ఇంకొక మాట అనవలసింది, నేను గుర్తు రాలేదు టైం నాకు. మొన్న నెల క్రితం ఇలా చేసిన, అది మర్చిపోయాను నేను. భలే కడిగేశాను అంటారు. ఏం కడిగేశావు? ఏమంటాడు? సిగ్గుపడవలసిన విషయంలో ప్రభుని ఆరాధించి మనం వెళ్ళే ముందు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బలహీనతలు ఉంటాయి, తొందరపాటు ఉంటుంది, ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది. ఖచ్చితమైన ప్రమాణంలో మనం ప్రభుని ఆరాధించేవారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత వచ్చిన అప్పుడు మనం కనిపెట్టుకుని ఉన్నాము. మనం కనిపెట్టుకునే వారము. పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకం. సిటిజన్షిప్ అక్కడ ఉంది. ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నా, రేషన్ కార్డులు ఉన్నా, మళ్ళీ ఏది మన ఏటీఎం కార్డు ఉన్నా, ఇంకోటి ఇది అమ్మ పాన్ కార్డు ఉన్నా, ఓటర్ ఐడెంటిటీ కార్డు బాగా సిస్టర్, అన్ని కార్డులు ఉన్నాయి సిస్టర్ దగ్గర. ఎన్ని కార్డులు ఉన్నా కూడా పౌరస్థితి ఎక్కడుంది మనది? దాని కొరకు ఏం చేయాలి? మనం కనిపెట్టుకోవాలి. మన తెల్లారి లేవనే నైటే అనుకుంటాం, కనిపెడతాం తెల్లారి మన పనుల మీద. అంటే మనం కష్టపడాలి, పని చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, బంధువులు చూసుకోవాలి, అందరినీ కలుసుకోవాలి, తప్పేం లేదు. మన పౌరస్థితి ఎక్కడుంది?
చదవండి కీర్తనలో 41వ వచనం. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటాడంట. అదేమో ఎబ్రాయిల పత్రిక 11వ వచనం. దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఎదురు చూశాడంట. పౌరస్థితి అక్కడ ఉంది. ఆరాధించేవారు మనము, పౌరస్థితి ఎక్కడ ఉంది? మంది పరలోకంలో ఉంది. అది దృష్టిలో పెట్టుకుని మనము ప్రభుని ఆరాధించాలి. ఈ విషయాన్ని ఆ సంఘాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఉన్నాను. చదవండి ఎఫెసీయుల పత్రిక 1:3. దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. అక్కడ పరలోక పౌరస్థితి అక్కడ ఉంది కాబట్టి ఆశీర్వాదం ఎక్కడ ఉన్నాయి? మన గిఫ్ట్లు ఇక్కడ లేవు. ఇక్కడ ఏముంటాయి? శ్రమలే కదా, భరించాల. గిఫ్ట్లు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు క్రికెట్ ఒక చోట నడుస్తుంది, వరల్డ్ కప్ ఒక చోట ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడైతే ఒక చోట చేస్తాం. ఇంతకుముందు అక్కడ ఒక మ్యాచ్ ఫైనల్గా అక్కడో ఒక మ్యాచ్ జరిగింది. ఫైనల్స్ ఉంటాయి కదా, అక్కడ కప్పు ఉంటుంది. స్టార్టింగ్లో అక్కడ కప్పు చూపిరు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి పౌరస్థితి అక్కడ ఉంది కాబట్టి మనకి బహుమానము అక్కడ ఉంది, ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. ఎఫెసీ సంఘానికి అంటాడు ఈయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాబట్టి పౌరస్థితి ఎక్కడుంది? మంది పరలోకంలో ఉంది. తర్వాత దేవుని ఆరాధించడానికి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 21 చదవము. శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములో తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇది మన నిరీక్షణ. మన దీన శరీరాన్ని ఏం చేసిన తర్వాత మహిమ శరీరాన్ని మార్చుతారు. అది మర్మం. అది మనం ఎంత మనసులో పెట్టుకున్నా అది అర్థం కాదు. మనకి కొన్ని అర్థం కావు. ఒక్కొక్కసారి ఈ లోక స్థితిని చూస్తే దేవుడు ఉన్నాడా, ఇలా జరుగుతుంది ఏంటి అన్నట్టు అనుకుంటాం మనం. అది మనకు అర్థం కాదు. అది అర్థం కాని ఎన్నో ఉంటాయి. దాన్ని ప్రభుకి అప్పచెప్పాలి. కాబట్టి ప్రభుని ఆరాధించేకి వెళ్ళే ముందు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క దీన శరీరం ఏమైపోతుంది? మహిమ శరీరంగా మారు. అందుకని మన ప్రభుని పౌలు అంటారు, నన్ను పోలి మీరు నడుచుకున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకున్నారు. మళ్ళీ ఏమంటే సిగ్గుపడి విషయంలో అతిశయపడుతున్నారు. మళ్ళీ ఏమంటే మన పౌరస్థితి ఎక్కడ ఉందో పరలోకంలో ఉందండి. చూడండి చివరిగా విశేషాస్పత్రి చదవండి 12వ వచనం. 2:12. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన పరిజనులను, నిరీక్షణ లేని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండి చదవము. క్రీస్తు రక్తం వల్ల, శిలువ రక్తం వలన సమీపస్తులే ఉన్నారు. అది మనకున్న ఆధిక్యత. ఫిలిప్పులో కూడా మాట ఉంటుంది ఏంటంటే, ఆయన శిలువ కొరకు వచ్చాడు. చూడండి ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయంలో చదవను. మనుషులు మరియు ఆయన ఆకారమందు కనబడి మరణం పొందినంత, కానీ శిలువ మరణం పొందినంతగా. ఆ శిలువ చూడగానే మొట్టమొదటిగా మనకి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలా రక్షించబడ్డాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవించాలో, ఎలా ఉన్నాము ఇంతకుముందు, ఇప్పుడు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉండాలో. న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ అదేంటంటే నిన్న జరిగిన విషయాలు ఈరోజు న్యూస్ పేపర్లో వస్తాయి.
ఈ బైబిల్ విషయం ఏంటంటే రేపు ఎలా ఉండాలో చెప్తుంది బైబిల్. రేపు ఎలా ఉండాలో. కాబట్టి ఆరాధన చేసే ముందు ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అయితే చివరిగా ఒక మాట చూద్దాం. చదవండి మత్తయి సువార్త, మత్తయి 27:4. సరిపోదు. ఇక్కడ విషయం ఏంటంటే మనకు తెలిసిందే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసేది. అది సిలువగా అప్పగించాడు ఆయన. ఎవరైనా ఇస్రాయేలు యోధ మొదటి శత్రువు ఆయనే. ప్రభువుని అప్పగించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, సిలువు శత్రువు ఎవరంటే యోధానే. శిష్యుడిగా ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, అయితే సిలువుని అప్పగించాడు. సిలువుకు శత్రువుగా ఉన్న వాళ్ళు ఆ పరిస్థితులు చేసే ఆస్కారం ఉంటుంది. రెండో శత్రువు ఎవరంటే, సిలువు శత్రువు పిలాతు. ఎందుకంటే ఏమంటాడు పిలాతు? చూడండి, యోహాను 19:4 చదవండి. వెలుపలికి వచ్చి మళ్ళీ ఏ దోషం లేదంటాడు, కానీ సిలువకు అప్పగించాడు ఆయన. ఆయన భార్య వచ్చింది, పిలాతు భార్య. ఏమేమంటే దీనిలో ఏ నీతి మంది జోనికి నువ్వు వెళ్ళదు, ఎందుకంటే నైట్ నాకు దర్శనంలో కనిపించాడు ఆయన. అయినా కానీ అప్పగించాడు సిలువుకి. అయితే మార్క్స్ వార్తలో చివరిలో ఏముంటుందంటే, శతాధిపతి అంటాడు ఈ నిజంగా దేవుని కుమారుడు అంటాడు, ఆయనే సిలువకు అప్పగించాడు. మీకు అర్థమైందా? మా ప్రభు చాలా కృప కలిగివాడంటే తప్పులు చేస్తాం. మా ప్రభు చాలా సహాయం చేశాడంటే తగినట్టుగా ఉండి, నిజంగా ప్రభు ఎంత మేలు చేశాడంటే అంటాము. మళ్ళా ఆరాధన చేసేటానికి వచ్చిన మనము ప్రభుని మహింపరచాలి. ప్రభుని ఎంతగా మహింపరిస్తే మన జీవితం అంతగా ఆత్మీయంగా కొనసాగడానికి సహాయపడాలి. కాబట్టి ఈ కొన్ని తలంపులు మనం గుర్తుపెట్టుకుని పొందడాలి. దేవుడికి ఉన్నవాడిని దీవించి మనం సాయం చేయండి. 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం చదువుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 11:28 వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకున్నవాడను అలాగూ చేసి తిరిగి ఆ పాపలను వరకు భావం చేద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు, 27 వరకు 3 వచనాలు ఉన్నాయి. అందరూ కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు అన్ని కలిసి. అయితే ఆ విమోచకుడు సజీవుడని తర్వాత నిలిచినని ఎరుగుదును. ఇలాగ నా చెత్త చూసుకున్న తర్వాత సజీవుడని దేవుడు చూచేదను, నా మట్టి నేను చూచేదను. ఎవరు కాదు దేవుని సాయం కొరకు నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపణ దేవా, నీ వందనాల స్తోత్రాలు. ఇంతవరకు నీ స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి వందనాల స్తోత్రాలు. ఒకప్పుడు నేను కూడా సిలువుకు శత్రువుగా ఉంటూ, లోకస్తుడిగా ఉంటూ, తండ్రి దూరంగా ఉంటూ జీవిస్తున్నాను తండ్రి. నాకు మరి సిలువ రక్తము ద్వారా నన్ను క్షమించి మరి ఈ యొక్క దూరస్తున్న నన్ను సమీపస్తులుగా చేసుకుని వాగ్దాన నిబంధన నన్ను తండ్రి నాకు వాగ్దానం ఇచ్చి నిరీక్షణ ఇచ్చి చేసిన ప్రతి రక్షణ కార్యం బట్టి కొన్నాడు. తిరిగి ఇప్పుడు బలను సమీపిస్తున్నాం తండ్రి. మరి బలలో మేము వాక్య వెలుగులో ఒకసారి పరీక్షించుకుని మేము దాంట్లో తన పాలుపొందడానికి సహాయపడుతుంది. వచ్చిన వారందరి బట్టి వందనాల స్తోత్రాలు. ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్ళకోకుండా నీ వాక్యాన్ని స్వీకరించి దేవుని మాటలను నమ్మి
దాన్ని ఒప్పుకుని సరి చేసుకుని బలపరచబడినట్లుగా సాయపడి నిలబడదాల్సిన మరి చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసును ప్రార్థించి అడిగి వెళ్ళుకున్నాం తండ్రి. ఆమేన్. వాళ్ళలో మనం పాల్గొన్న ముందు యోగు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోగు గ్రంథం దాదాపు ఇది 42 అధ్యాయాలు ఉన్నాయి. యోబు గురించి ఎక్కువ చోట్ల ఎక్కడ బైబిల్లో ఎక్కువగా లేదు. యాకోబు రాసిన పత్రిక 5:11 అని వీటి చదవడం వచ్చింది. తప్పితే ఎజ్కేలు 14 ఉంది. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. సరిపోతుంది. జాలియు కనికరము గలవాడని మనం తెలుసుకున్నాం. అయితే యోబుని 3 భాగాలుగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాక్యానికి వెళ్ళే ముందు మొట్టమొదట సంపన్నుడు యోబు, చాలా ధనవంతుడు. యూజు దేశంలో ఆయనంత గొప్ప ఎవరో లేనట్టుగా బైబిల్లో చెప్తారు. రెండవది ఏంటంటే ఆయన మొత్తం అంతా సర్వాన్ని కోల్పోయి దీనస్థితికి అనారోగ్యానికి స్థితికి వచ్చేసిన ఒక విధానం. మూడవది ఏంటంటే 38వ అధ్యాయం నుంచి చూస్తే 42 వరకు రెండంతల ఆశీర్వాదాన్ని పొందినవాడు. అయితే యోబు గ్రంథాల్లో కొన్ని విషయాలు మనకెంతో ఉపయోగపడిగా ఉంటాయి. కొన్ని యోబు కొంత దేవునికి ఇబ్బంది కలిగించే మాటలు కూడా యోబు గ్రంథంలో ఉంటాయి. అయితే 3 స్నేహితులు ఉంటారు. బాగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు ముగ్గురు. ఎప్పుడైతే వచ్చినప్పుడు మొదలుపెట్టినారు, ఇంకా నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు ఇలా అంటే ఈయన కూడా మొదలుపెట్టినాడు. ఈ సంభాషణ సాగుతూ ఉంటుంది యోబు. అయితే యోబు గురించి ఒక ప్రత్యేకమైన మాట మనం చదువుతాం. చూడండి, మొదటి అధ్యాయంలో, యోబు మొదటి అధ్యాయంలో 8వ వచనం చదవండి. నీ సేవకుడైన యోబు సంగతి అమ్మా ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడిని దేవునికి భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, దేవుడు చెప్పే సాక్ష్యమే. అక్కడ చెప్పాలంటే ఒక రకంగా పరీక్షిస్తున్నాడు యోబుని. అక్కడ యోబుకి చెప్పకుండా, దేవుడు అందరిని అంతేనండి, చెప్పి పరీక్షించాడు. మనం చెప్పకుండానే పరీక్షిస్తాడు. అబ్రాహాముని కూడా పరీక్షించాడు. అక్కడ ఇస్సాకుని తీసుకురామని పరీక్షిస్తాడు దేవుడు. అయితే ఈ గ్రంథాన్ని అన్నిటికీ ఆయనే సర్వాధికారి అని గుర్తు చేస్తూ ఉండే గ్రంథం. మరి యోబు రాశారని కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. ఎక్కువ శాతం యోబే రాశాడంటారు. సొలొమోను రాశాడేమో, ఏలే రాశాడు అంటారు. సరే, ఏదేమైనా సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంట? ప్రశ్నించకూడదు అనేది ఒకటి నేర్పుతుంది యోబు గ్రంథం. ఇప్పుడు మనం ప్రశ్న వేసేవానికి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? అప్పుడు 38లో సుడిగాలితో వస్తాడు దేవుడు, యోబుని ప్రశ్నిస్తాడు. ఈ భూమిని నిర్మించిన నువ్వు ఉన్నావా అడుగుతాడు కదా. ఏం చెప్తాడు? అప్పుడు సైలెంట్ అవుతాడు. మనం ఎన్నో దేవుడిని ప్రశ్నిస్తాం, మనం కూడా, నేను కూడా. ఒకవేళ దేవుడు మనం ప్రశ్నిస్తే ఒక అడుగు కూడా మనం వేయలేము, గాలి పీల్చలేము. గాలి పీల్చిపోతే ఏమవుతుంది? అంతే. చూడండి ఎంత ఏమిస్తుందో. ఇటువంటి యోబు కొన్ని విషయాలు. ఇంకొక ఏమంటాడు మొదటి అధ్యాయంలో, నేను దిగంబరే వచ్చి తిరిగి దిగరమే యెహోవా ఇచ్చును. అలా కొన్ని విషయాల్లో యోబు చాలా ఆదరణమైన మాటలు ఉంటాయి. అయితే ఇప్పుడు చదువుకున్న భాగం వద్దాం. చదువుకున్న భాగంలో 20వ వచనం చదువు. 25 అయితే నా విమోచకుడు సజీవుడనియు నిలుచుననియు నేను ఎరుగుదును అనే ఒక మాట. నేను ఏం తెలుసుకున్నానంటే, దేవుని ద్వారా ఏమి గ్రహించానంటే, ఏమి ఎరిగానంటే, ఆయన విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి నిలిచినాయనో నేను తెలుసుకున్నాను. అది ఆయన చెప్పే అనుభవం ఇక్కడ.
మనం ఏం తెలుసుకుంటున్నాం? ఏం తెలుసుకోవట్లేదు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తే ఏమంటాము? నాకు తెలియదు అంటాం కదా. కొన్ని ఏమన్నా తెలుసు అంటాం. ఖచ్చితంగా అందరిలో ఉంటాయి. కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. ఇప్పుడు తెలిసినట్టు ఉంటుంది. తెలియని సంగతి ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి, అంతే. ఇప్పుడు మనం మందిరానికి వస్తున్నాము, ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పబడతాయి. ఏం తెలుసుకున్నామంటే, ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, ఏం తెలుసుకున్నామంటే ఏం చెప్తాం? మాకేం తెలియదు అంట. ఒక సండే స్కూలు జరుగుతుందంట. సండే స్కూలు అక్కడ ఒక ఇన్ఛార్జ్, ఆ సండే స్కూల్ ఇన్ఛార్జ్ సేవకులు పెద్ద అయినా ఒకసారి విజిటింగ్ వచ్చారంట. అసలు ఆ సండే స్కూల్ అలా జరుగుతుందని. అయితే కుర్రోళ్ళు ఒక ప్రశ్న వేసానంట ఒక పిల్లోడిని పిలిచి, చూడు బాబు వెళ్ళి ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పు. ఇరుకో గోడలు ఎవరు కూలగొట్టారన్నా? సార్ నేను కాదు సార్, అటువంటి కాదు సార్, నేను అటువంటి పనులు చేయండి సార్ అంటే. గోడ కూలగొట్టి ఎవరు కూలనుకుంటున్నాడు. అయితే టీచర్ని అడిగాడంట ఆయన సేవకుడు, పిల్లోడు ఎటువంటాడు కాదు సార్, మా టీచర్ అబ్బాయి చాలా మంచోడు అంటది. ఆమె కూడా, ఆమెకి తెలియదు ఎవరు కూలగొట్టారు కూడా. తెలుసుకోకపోతే అలా ఉంటుంది. ఒక పోస్ట్ మ్యాన్కి ఉత్తరం వచ్చిందంట. దాంట్లో మొదటి ఆహ్వానం పెట్టాడంట, ఒక టెలిగ్రామ్. అప్పట్లో టెలిగ్రామ్ ఉంది కదా. నేను చర్చికి వెళ్తాను, మొదటి ఆహ్వానం ఏడుంది? యోహాన్ ఒక్కడే ఉన్నాడు. యోహాన్ ఎంతమంది కూడా తెలియదు ఆయనకి. ఏంటి యోహాన్ పత్రికలు కూడా తెలియదు ఆయనకి. అది కొట్టేశాడంట. ఆ టెలిగ్రామ్ తర్వాత వేరే వాక్యానికి వెళ్ళిపోయిందంట. అంటే తెలియకపోవడం వల్ల చాలా వరకు మనం నష్టపోతాం. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం అనుకోండి, రేపు వేరే వర్తమానాలు ఇంకా కొంచెం తెలుసుకుంటాం కదా. ఇంకా చెప్పే వర్తమానం ఇంకా తెలుసుకుంటాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు బిర్యానీ తింటానికి ఇష్టపడతాం. ఒక పెద్ద సేవకులు రావాలి, మంచి వర్తమానం వినాలి అని ఆశ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు కాయగూరలు, నాలాంటి కాయగూరలు వర్తమానం కూడా వస్తారు, ఉప్పు సప్పు లేకుండా సప్పగా తినాలి. అది కూడా ఆరోగ్యానికి మంచిదే. నేనే జీవాహారమును కదా, జీవాహారం అది. ఇప్పుడు బైబిల్ చెప్పేటప్పుడు నన్ను మర్చిపోవాలి మీరు. ఇక్కడ బైబిల్నే గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేర్చుకుంటాకి ఉపయోగపడతాం. నేర్చుకునేప్పుడు గుర్తుపెట్టుకుంటా కూడా ఉండాలి మనం. అయితే ఇక్కడ ఏమంటాడంటే యోబు, నా విమోచకుడు సజీవుడనియో నేను ఎరుగుదును. బలలో పాలు పొందే ముందు నా దేవుడు సజీవుడు, విమోచకుడు, నాకు తెలుసు, నన్ను విమోచించాడు, పాపం నుంచి విమోచించాడు, విడుదల చేశాడు, లోకం నుంచి విడుదల చేశాడు. దేవుడు విడుదల చేయకపోతే మనం ఎక్కడ ఉండము. ఎక్కడ ఉంటాం మనం? మన ప్లేసులు వేరు కదా. అవన్నీ కూడా వదులుకున్న దేవుడు ఏం చేస్తాం? మనల్ని విమోచించాడు. చదవండి గలతీ రాసిన పత్రిక 4 మొదటి అధ్యాయం 4వ వచనం. మనలను దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను అప్పగించుకున్నదే బల్ల రొట్టె. అది గుర్తు చేసుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. విమోచించబడ్డాను నేను. తర్వాత చదవేమో కొలస్సీ రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి రాజ్య నివాసులుగాను చేసెను. ఆ కుమారుని యందు విమోచన కలిగింది. ఒట్టిగా విమోచించబడలే మనం, ఎంత క్రైమ్ చెల్లించబడింది. అదే బల్ల రొట్టె ద్రాక్షారసం. మళ్ళీ చూడండి మొదటి పేజీ పత్రిక 1:19. అనగా నిర్దోషమును నిష్కర్ములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం మనం. మనం ఎరుగుదాం కదా. ఏం తెలుసుకున్నాం మనం? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీరు ఒక స్కూల్ కాలేజీలో చదువుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎవరైనా ఈ కాలేజీ ఇప్పుడు ఏంటంటే ఎవరు తెలుసు అంటే నాకు తెలుసు అనుకోని, నేను దీంట్లో చదువుకున్నాను అనుకో, తెలుసు నీకు కదా. అది తెలుస్తుందని ఎలాగో చెప్తాం మనం. అలాగే ప్రభు విషయంలో మనకు తెలుసు అని చెప్పాలి. వాళ్ళలో పాలు పొందే ముందు నన్ను విమోచించాడు, నా దేవుడు సజీవుడు. సజీవులే కదా.
స్తుతించండి. కాబట్టి మా విమోచకుడు సజీవుడని నేను కష్టంలో చెప్తున్నాడు. మనకిలాగా సుఖంలో లేడైనా, చాలా ప్రాబ్లంలో ఉన్నాడు యోగు. గొప్ప సంపన్నుడు, పరివారు, ఆస్తి, అంతస్తు, ఎంతో హోదా, మంచి పేరు, దేవుని ద్వారా మంచివాడు అనిపించుకున్నవాడు, ఇంకా గొప్ప విషయం కదా. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ మాట పలుకుతున్నాడు. మన జీవితంలో కూడా వాళ్ళలో వెళ్ళే ముందు నన్ను విమోచించాడు నా దేవుడు సజీవుడు. ఇంకోటి ఏమన్నా చూడండి కింద 20 ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నా మట్టుకు నేనే చూచెదను. చూడండి ఎంత నిరీక్షణ ఉందో కదా, ఇది ఎంత నిరీక్షణ ఉందో, దేవుని చూస్తానంత ఆశ ఉందో, దాని కొరకు ఎలా సిద్ధపడుతున్నాడో ఆ విషయాన్ని యోగు మనకి గుర్తు చేస్తాము. ఇంకొక భక్తుడి దగ్గరికి వెళ్దాం. రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31 చదవండి. దేవుడు పాపుల మనల్ని ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఇక్కడ ఈ భక్తుడు అంటాడు, దేవుడు పాపుల మనవే ఆలకింపడని తెలుసు. అది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం అది మర్చిపోతాం. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎక్కడైనా పొరపాటుని ఏదైనా మనుషులం కాబట్టి ఏదో పొరపాట్లు జరుగుతాయి. మనకి ఆదివారం బల్ల పెట్టింది యొక్క మన సహవాసంలో ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మనం పరీక్షించుకోవడానికి. ఎవరికి చెప్పక్కర్లేదు నీ బాధని, నువ్వేం చేసినా అక్కడ పరీక్షించి సరిపోతావు. దేవుడు సొంత ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ముఖ్యంగా నా తలంపులో ఒక 3 విషయాలు, అంటే దేవుని నమ్మని వాళ్ళ సంగతి తీసిపెట్టండి. లోకస్తులు, దేవుని నమ్మని వాళ్ళు, వాళ్ళ వైఖరులు వేరు, అది దాని గురించి మనకు అంశం లేదు. దేవుని నమ్మిన తర్వాత ఖచ్చితంగా బల దగ్గర పరీక్షించుకునే విషయాలు ఒక 3 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మన ఆలోచన ద్వారా బయట కనపడదు కదా, ఏదో ఒక పొరపాటు చేసే ఆస్కారము నేనైనా. రెండోది ఏంటంటే మాట ద్వారా, ఏదో మాట త్వరబడి ఇలా అనేసనే అని కొంచెం అది గుర్తు చేస్తుంది మనకి వాక్యం ద్వారా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా. దాన్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అది సరి చేసుకుంటే చాలా సంతోషం వస్తుంది, మనకి విడుదల పొందుతాం. మూడవది ఏంటంటే చూపు ద్వారా, ఏదో చూస్తాము, దానివల్ల కొంత మనం చెడుగా ఆలోచించే ఆస్కారం ఉంది. ఈ 3 మనం డ్యూటీలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, బయట ఉన్నా, ఏదున్నా, ఈ 3 మనం వాక్యం ద్వారా అదుపు చేసుకుని ఏదన్నా పొరపాటు జరిగితే మనం ప్రభు దగ్గర వాళ్ళ దగ్గర సరి చేసుకుంటే మన ముందుకి సాగిపోయే అవకాశం దేవుడు మనకి ఇస్తుంది. అందుకనే మనం పరీక్షించుకోవాలి. ఇంకేంటాడు, ఏమంటాడంటే ఈయన, దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము. ఇప్పుడు పాపంతో ఉండి మనవ చేస్తే దేవుడు వినడని. చాలామంది దినాల్లో అన్నీ చెప్పలేము కానీ అన్ని పొరపాట్లు చేసినా కూడా ప్రార్థన చేస్తారు అలవాటు ప్రకారం. కొంచెం మన దాన్ని ఆలోచించాం. రెండో లైన్లు ఏంటి, ఎవడైనాను దేవభక్తుడు అయ్యింది ఆ చిత్తము చొప్పున జరిగించిన ఎడలా జరిగించిన ఎడలా అది దానికి జవాబు కూడా కిందే ఉంది మనం. కాబట్టి ఈ విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. మూడవది రండి, రోమీ రాసిన పత్రిక 7:18.
నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైన దానిని చేయవలనే కోరిక కలుగుచున్నది కానీ చూడండి ఎలా ఉంటుంది మనది. ఎంత సింపుల్గా మిస్ అయితే ఉంటామంటే మనకి తెలుసు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని ఎరుగుదును. మన జీవితంలో ఏది నివసింపదో మనకు తెలుసు. రెండవది ఏంటంటే మళ్ళీ ఏమంటాడు, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయడం నాకు అది కోరిక ఉంటుంది. ఇలా ఉండాలి, ఇక్కడ నుంచి ఇలా జీవించాలి, ఈ సండే తర్వాత నెక్స్ట్ సండే నుంచి ఇలా ఉండాలి కదా, ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం నుంచి ఇలా ఉండాలి, అది కోరిక ఉంటుంది. మేలైనది ఏది లేదు అనేది కూడా తెలుస్తుంది మనకి. ఆ విషయంలో మనం బల దగ్గర చాలా పరీక్షించుకోవాలి. 2 కొరింథీ పత్రిక 5 మొదటి వచనం. ఈ నివాసము చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరగాలి. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసం పరలోకంలో మనం ఎరగాలి. అప్పుడు దాని కొరకు మనం సిద్ధపడతాం. ఈ విషయము ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడు అనేక విషయాలు మనకి బయలుపరుస్తుంది. తెలియనట్టుగా ఉండకూడదు. అందుకే యోబు ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నిత్యమైనదైన నివాసం పరలోకములో మనకు ఉన్నదని అడగాలి. అది నిత్యం, ఇది నిత్యం కాదు. అందుకని ఏమంటే యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. పరిమితం కలది, ఒక లెక్క ఉంది, ఒక పరిమితం ఉంది. ప్రభు నేను ఎంతకాలం ఉంటాను ఇక్కడే, ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయంటే కుదరదు. వచ్చినవే అది గ్రేట్, నువ్వు ఇక్కడ రాణిస్తున్నవే, నీకు పర్మిషన్ ఇచ్చిందే పెద్ద తప్పు అయిపోయింది దేవునికి. మళ్ళీ ఇక్కడ కొంతకాలం ఉంటానంటే ఎలా కుదురుతుంది? అలా ఉంటాం మనం. అందుకనే మన జీవిత విధానాన్ని కొంతకాలమే కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నష్టపరుచుకోకూడదు. చక్కగా సంతోషంగా ప్రభు కొన్ని దినాలే, ఈ కొన్ని దినాలు ఎలా జీవించాలి ప్రభు, ఈ సంతోషంగా జీవించాలి ప్రభు, నిన్ను వెంబడించాలి ప్రభు, నిన్ను చూడాలి ప్రభువా, నీ పరలోకములు అక్కడ రావాలి ప్రభా, ఆ జీవితంలో రావాలి. దాని కొరకు ఈ అవకాశం. దీన్ని మన ఇష్టాసరిగా వాడేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే చేయవలసిన అప్పులన్నీ చేసేస్తారు. ఆ తర్వాత వస్తారు మందిరానికి, మా కోసం ప్రార్థన చేయండి. తీర్చలేడు, మన ప్రార్థన చేస్తూనే ఉండాలి. అట్లా ప్రతిదీ కూడా మన జీవితాన్ని, మన కష్టాన్ని, మన శ్రమని అన్నిట్లో కూడా ఈ కొంతకాలానికే. ఇది ఇప్పుడు భూలోకంలో ఎవరి డబ్బు అయినా కూడా ప్రపంచంలో రెండింటికి ఉపయోగపడుతుంది. దాన్ని ఎన్నో రకాలుగా అనుకుంటా కానీ ఒరిజినల్గా రెండింటికి ఉపయోగపడుతుంది. ఒకటి మన కొరకు, నీ డబ్బు నీ కొరకు దేవుడు ఇచ్చింది, అది నీ కొరకు ఉన్న రోజులు చక్కగా ఉపయోగించుకో. నీ తర్వాత అది ఇతరులది, ఇది అదేమైతుందో కూడా నీకు ఎవరు వాడుకుంటారో కూడా తెలియదు. నీ బంగారము, నీ కారు, నీ డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి వెళ్తుందో తెలియదు. కొంతమంది ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద వాళ్ళే. ఇక్కడ బ్యాంకుల్లో 2-3 బ్యాంకుల్లో డబ్బు ఉంటుంది.
అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతారు. ఈ డబ్బు ఎక్కడుందో కూడా వాళ్ళకి గుర్తుండదంట. ఏజ్ వచ్చేస్తుంది, మధ్యమరుపు వచ్చేస్తుంది, గుర్తుండదు, మర్చిపోతాం. ఇప్పుడు చూడు కొన్ని వస్తువులు ఎక్కడ పెడతాం మర్చిపోతాం, వెతుకుతూ ఉంటాం ఇంట్లో. అంటే మంద కాదు, మనది. అందుకనే అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంగతి ఏమంటే, భూమి మీద గల మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన పరలోకం మీద నిత్య నివాసము పరలోకంలో అక్కడ మనకు ఉన్నది. అది తెలుసు. అప్పుడు ఇక్కడ ఈ జీవితము ఈజీగా ఉంటుంది, లేనిపోయిన ఆలోచన ఉండదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందము. ఆ నిరీక్షణ మనకుండాలి. ఇప్పుడు ఏదైనా ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏదైనా ఒక గోల్ ఉంటుంది, అక్కడ గోల్ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే పార్టిసిపేట్ చేస్తారు. ఎంతో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకని? ఆ గోల్కి అక్కడ నెగ్గాలని, అది ఒలింపిక్స్ కానీ ఏదైనా ఆ బహుమానం పొందాలి మనం. అలాగే మన గోల్ ఏంటంటే పరలోకమే. ఎందుకంటే ఇది ఇక్కడ నివాసం అది తాత్కాలికం, ఇది రెంట్కి వచ్చినట్టే. అంత కడుతున్నాం కదా రెంట్, మనం కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, పెట్రోల్ ఛార్జీలు, హౌస్ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు అన్నీ కడుతున్నాం. మరి రెంటే కడుతున్నాం మనం, ఒట్టిగా లేము మనం, అన్నీ కడుతున్నాం. సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ బిల్లు కడుతున్నాం. అది స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు కదా, ట్రాన్స్పోర్ట్ అన్నీ డబ్బులు కడతలేమ్మా, అన్నీ కడుతున్నాం. వచ్చిన డబ్బు అంతా ఆగిపోతుంది, తాత్కాలికంగా వచ్చామని. మనం ఏంటంటే ఇదేమంటే ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. కాబట్టి ఆయన మహిమ శరీరంగా మనం మారుతాం. యోహాను భక్తుడు చెప్తున్నాడు, పౌలు అది చెప్తున్నాడు, యోబు అది చెప్తున్నాడు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4:12. ఎరుగుదును ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నానంటాడు. నేను నేర్చుకున్నాను. మనం నేర్చుకుంటూ ఉండాలంతే. మేమంతే, అందరం అంతే. ఇప్పటివరకు ఏంటంటే మనం యాత్ర ముగించేంత వరకు నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్ వండుతాం కదా, నేను ఒకసారి అనుకుంటాను మనసులో, రైస్ ఎలా వండటం నాకు బాగా తెలుసు. ఎందుకంటే బ్యాచిలర్స్గా ఉన్నాను, తర్వాత ఉన్నాను. అయితే ఎప్పుడు ఉండగా నేను మళ్ళీ ఉడికిలో చూసుకోవాలి. అదేంటంటే ఇంతకాలం నుంచి వంట చేసినప్పుడు ఎందుకు చూడాలి దాన్ని నేను? అదేది ఉడుకుపోవాలి కదంటే కుదరదు కదా. ఏమైపోతుంది? ఉప్మా అవుతుంది, ఉప్మా అయిపోతుంది. చూస్తాం దాన్ని ఉడికిందా లేదా, పలుకు అంటారు, 2 పలుకులు అంటారు. అలా మన జీవితాన్ని మనం చూసుకోవాలి. వాళ్ళ దగ్గర చాలా విలువైన ప్రియమైన మన జీవితం. ప్రభు మనల్ని పెట్టింది ఎందుకంటే ఆనందంగా, సంతోషంగా, చెప్పనాశక్తిగా, సంతోషంగా ఉండాలని దేవుని ఉద్దేశం. భారంతోనూ బాధతోని కృంగిపోయి అధైర్యపడి నిరుత్సాహపడి అలా ఉండడానికి కాదు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని వ్యతిరేకంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం చేసుకుంటూ, దుర్మార్గం చేసుకుంటూ, నష్టపరుస్తూ, చెడ్డ పేరు తెచ్చుకుంటూ, ఇష్టాసారంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో మనం ఉండలేకపోతున్నాం హ్యాపీగా. ఎందుకు? మనం ఎరగట్లే, మన ప్రభు విలువను గుర్తించట్లే. ఇప్పుడు మనం ఏమీ చేయము, చక్కగా దేవుని మందికి వచ్చి ఎంత హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకంటే మనము ఇక్కడ ఏమంటాడంటే దైవజనుడు పౌలు, దేని స్థితిలో ఉండాలని ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండాలని ఎరుగుదును,
ప్రతి విషయంలో అన్ని కార్యంలో కడుపు నిండుటకును ఆకలి కొనుటకును సమృద్ధి కలుగుటకును లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను. ఇది క్రైస్తవ జీవితం. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు, ఉన్నవాడిగా ఉండు. దేవుడు ఇవ్వలేదనుకో, లేనివాడిగా ఉండు. అందులో నేర్చుకున్నాను అంటాడు, ఇందులో కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రపంచంలో సర్వే చేశారంట. మొత్తం ప్రపంచం దేశాలు 192 అట్లా ఇంచుమించు అటు ఇటు ఉంటాయి. మొత్తం 800 కోట్ల జనాభా భూమి మీద. సర్వే చేస్తే 2 మనుషులు దొరికారంట. 2. ఒక మనిషి ఏంటంటే ఉన్నవాడు లేనివాడుగా నటిస్తాడంట. అది ఎంత ఉన్నా, ఎవరైనా ఛాయ్ తాపితే బాగుండు, ఎవరైనా దానం చేస్తే బాగుండు, ఎవరైనా భోజనం ఇప్పిస్తే బాగుండు, ఉన్నా. ఇంకోడు ఉన్నాడంట, 2 వాడు. ఆడవాళ్ళు చేసిన ఏముండదంట, కానీ ఇంకా టైల్ కట్టి అప్పులు పాలైపోతాడంట. గొప్ప వాళ్ళే చెప్పుకుంటాడంట. అంటే గొప్పవాడిగా నటిస్తాడు, ఈడేమో లేనివాడిగా నటిస్తాడు. ఇద్దరితో నటనే, 2 ప్రమాదాలే. అయితే పౌలు అలా అంటే ఆ స్థితి ఎరుగును క్రైస్తవ జీవితంలో ఇవన్నీ నేర్చుకో. ఉంటే ఉన్నట్టుగా ఉందాం, పరువు బల దగ్గర మనం ఉన్నట్టుగా ఉందాం. ఇంకోటి పైన చదవండి, 11వ వచనం. నాకు కొదువ కలిగినందుకు నేను ఇలా చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. అనేక దైవజనులు చూశాను. తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అది వేరే. కష్టంలో చాలామంది చూశాను. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు చూశాను. అయితే అలాగే ఉన్నారు, దేవుని నమ్మకంగానే ఉన్నారు. మెట్టికి ప్రియమైన వారు దేవుని మహిమపరచాలి మనం. ఎందుకంటే దేవుడు మనం విమోచించాడు. ఆ స్థితిలో నేర్చుకున్నాను, ఈ స్థితిలో నేర్చుకున్నాను. ఒక ఆయన అంటే ఉద్యోగం వచ్చిందంట. ఏదో విలేజ్ నుంచి వచ్చాడు. హైదరాబాద్ అనుకున్నాం, వచ్చాడు. ఒక ఉద్యోగం దొరికిందండి. రోజుకు 150 రూపాయలు ఇక్కడ కట్టి 350 రూపాయలు 450 రూపాయలు 4500 ఇచ్చినారండి జీతం. అతడికి 4500తో ఇంటి అద్దె కట్టినా, కరెంటు బిల్లే కట్టినా, నా బస్సు టికెట్లకి పెట్టుకోనా, నేను భోజనం చేయనా, ఇలా చాలా కష్టం కదా. అట్లా సిటీలో ఇప్పుడు కష్టమే కదా. 4500 అది యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఒక రోజు చూసి తట్టుకోలేదు. అయ్యా, నా చిన్న మనవి, మరి ఉద్యోగంలో చేరాను నేను, నాకు 4500 ఇస్తున్నారు, మరి అద్దె ఎంత ఉంది అయ్యా, ఎంత ఉంది, ఈ రకంగా నాకు సరిపడతలేదు అంటే యజమాని అంట, నీకు ఎందుకు తక్కువ జీతం ఇస్తున్నా తెలుసా అన్నాడు. తెలీదయ్యా అన్నాడు. నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. నీకు ఏం రాదు? హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. హిందీ రాదు, ఇంగ్లీష్ రానప్పుడు నీకు ఎంత జీతం వెళ్ళమని నేను? నీకు హిందీ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత రమ్మన్నాడంట. వీరేం చేశాడంట, ఓహో రహస్యం ఇక్కడ ఉందా, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఇంకా శ్రమ పడ్డాడంట అగ్రిమెంట్ వల్ల. నేర్చుకుని ఎన్ని దెబ్బలో పడ్డాడు తెలియదు. మొత్తం హిందీ ఇంగ్లీషు 75,000 జీతం అయ్యాడంట. 8,000. మనం కూడా నేర్చుకుంటే అన్ని సమస్యలు మనం ముందుకి సాగిపో. అన్నీ నేర్చుకోవాలి. ప్రభు దగ్గర లేనప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కొంతమంది ఉన్నదనుకోండి, అబ్బా అసలు ఆపలేము, అసలు కంటికి కూడా కనపడరు. ఎప్పుడు వస్తారంటే అంత అయిపోయింది. అన్న వచ్చామన్నా అంత అయిపోయింది అనుకో. ఉన్నప్పుడేమో బయట, లేనప్పుడు లోపల. దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. సొలొమోను వారి సామెతలు ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, పేదవాడిగా ఉంచుకు నన్ను, నేను దూషిస్తానేమో, గొప్పవాడికి నన్ను మర్చిపోతానేమో.
అన్ని విషయాలు సహోదరులారా, యవనస్తులారా, మీరు అన్ని విషయాలు ఉండటానికి ప్రభు కొరకు జీవించడానికి మనం నేర్చుకోవాలి. ఈ దినాల్లో శత్రువు మనల్ని చాలా ఇబ్బంది పెడతాడు. చూడు నీ జీవితం ఎలా అయిపోయిందో, ఇంకేముంది అంతే. అక్కడే దేవుడు పడతాడు. నీ ఓర్పుని, ఇప్పుడు యోబుని ఎక్కడే చూస్తున్నాడు, నీ సహనాన్ని చూస్తున్నాడు యోబుని. ఈ పరిస్థితులు ఎలా ఉంటాడు చూడు. సాతాను చెప్తాడు, నా సేవకుడు ఎటువంటి వాడు తెలుసా నీకు? అటువంటి వాడు ఎవరు? ఎంత ధైర్యంగా చెప్పాడు ప్రభు. ఇప్పుడు యోబు అలా లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వు కూడా అలా లేకపోతే దేవుడు ఏం చెప్తాడు? నా సహోదరుడు చూడు ఎలా ఉన్నారో అని దేవుడు చెప్తే, అలా మనం లేకపోతే దేవుడు మనకి ఏం చెప్తాడు? ఇంకా దేవుడు మనల్ని నమ్మాడు, నమ్మకస్తులుగా ఎంచుకున్నాడు మనం. పౌలు అంటే పేతురు యేసు దగ్గర వచ్చినప్పుడు చాలా మాట్లాడుతున్నాడు పేతురు. అతను అంటాడు పేతుడిని, యేసు ప్రభు నువ్వు ఎన్ని చెప్తున్నావు కదా, ముమ్మారు అబద్ధం ఆడతామంట. ఏమంటాడు? నువ్వు నన్ను ఎరగనని ప్రథమ శిష్యుని వల్ల అప్పటికి ఆగుతున్నాడా? నా ప్రాణం పోయినా కానీ అలా మనం ఆగం ఒకసారి. లేదు ప్రభు, నువ్వు అనుకున్నట్టు కాదు, నేను నా సంగతి వేరు, వాళ్ళ సంగతి వేరు. ఫస్ట్ పడిపోయింది నేనే, ఆ సంగతి వాళ్ళు బాగానే ఉంటారు అన్నోళ్ళు. ఒక సమయం రానే వచ్చింది, ఒక చిన్న పాప చిన్నది వచ్చింది. నువ్వు వారితో యేసుతో ఉన్నావు కదా అంటే, నేను ఎప్పుడున్నాను కొట్టు పెట్టుకుంటాడు. వెంటనే కొడుకు వస్తుంది, అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు సరి చేసుకుంటాడు. సహోదరి మనం సరి చేసుకో. అందుకనే పరీక్షించుకున్నాము, ఏ స్థితిలో ఎలా ఉంటున్నాము. మనం విమోచించబడ్డాము, మన సజీవుని మనం చూస్తాము. ఈ లోక శాశ్వతం కాదు. ప్రభు మన వరకు నిత్యరాజ్యం సిద్ధం చేశాడు. ఇప్పుడు ఎలాగున్నా ఈ లోకాన్ని కొంతకాలం తర్వాత వదిలిపెట్టి వెళ్ళవలసిందే. నువ్వు ఎంత గట్టి గోళ్ళ కట్టుకున్నా, ఎంతమంది 100 మంది పెట్టుకున్నా, ఆయన ఎవరో గ్రేట్ అలెగ్జాండర్ అంట, 4 డాక్టర్లు పెట్టుకున్నాడంట, మంచి డాక్టర్లు జీతాలు ఇచ్చి కాపాడతారని. ఏం చేశారు? 4 డాక్టర్స్ చేతులు బయట పెట్టమన్నాడు. లాస్ట్ ఏమీ లేకుండా వెళ్తున్నాను, ఏమి ఉండదు. అందుకని ప్రభుని కలిగి ఉన్నాం. అదే గొప్ప ఆదరణ, అదే గొప్ప ధైర్యము, అదే గొప్ప సంతోషము, అదే గొప్ప ఆనందము, సమాధానము. కాబట్టి ప్రభు ఏ విధంగా విమోచించాడో అది గుర్తు చేసుకున్నాం. ఎక్కడైతే మనం సరిగా లేమో సరి చేసుకున్నాం, అప్పుడు బలలో పాల్పొందాం. కొన్ని మాటలు దేవుడు దీవించి మనకి సాయం చేయండి.